మార్కాపురం వద్ద దుర్ఘటన జరగడంతో కలిగిరిలోని హరికృష్ణ ట్రావెల్స్ ఆఫీసును నిర్వాహకులు మూసేశారు. బయట రాష్ట్రాల నుంచి పాత బస్సులు తీసుకొచ్చి వాటికి మరమ్మతులు చేసి నిర్వాహకులు ట్రావెల్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది గాయపడ్డారు, వారి పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మార్కాపురం వద్ద జరిగిన దుర్ఘటనలో హరికృష్ణ ట్రావెల్కి సంబంధించిన బస్సు దగ్ధమైంది. అందులో దాదాపు 13 మంది సజీవ దహనమైనట్టు ప్రస్తుతానికి మనకు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. అయితే ఈ హరికృష్ణ ట్రావెల్స్ కూడా కలిగిరి మండలానికి సంబంధించిన జిర్రావారిపాలెంలో ఉన్నాం మనము. దానికి సంబంధించిన హరికృష్ణ ట్రావెల్కి సంబంధించిన ఆఫీస్ ఇది. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ ఆఫీసు రన్నింగ్లో ఉంటుంది. అయితే ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఆఫీస్ని క్లోజ్ చేశారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూద్దాం. ఈ ఆఫీస్ పక్కనే ఒక గ్యారేజ్ పెట్టుకుంటారు. గ్యారేజ్ దగ్గరే బస్సులు కూడా ఉంటాయి. అయితే ఉదయం ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు ఇక్కడ నుంచి తెలంగాణకు ఎక్కువ వెళ్తుంది. ఎందుకంటే ఈ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన వలస కూలీలు కావచ్చు, బేల్దారు పనులు చేసే వాళ్ళు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పనులు తక్కువ ఉంటాయి. సో ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి బేల్దారు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో ఈ ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించిన బస్సులు ఏవైతే ఉన్నాయో అవి రోజు వెళ్తూ ఉంటాయి. అయితే నిన్న కూడా ఏదైతే హరికృష్ణ ట్రావెల్కి సంబంధించిన బస్సు ఇక్కడ నుంచి జగిత్యాలకు వెళ్ళింది. తర్వాత రిటర్న్లో నైట్ వచ్చే ఆ క్రమంలో ఎక్కడైతే ఈ మార్కాపురం మండలం రాయవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే ఒకసారి మనం ఈ బస్సులకు సంబంధించి ఫిట్నెస్ను ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం చూస్తే స్క్రాప్ బస్సుల్లా కనపడుతుంది. ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి ఈ బస్సులు తీసుకొచ్చి ఆ టైర్లు పార్ట్లు మార్చేసి కొత్త వాటిలాగా లుక్ ఇచ్చేసి వీటిని దూర ప్రాంతాలకి ట్రావెల్స్ చేస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఈ మెట్ట ప్రాంతానికి సంబంధించిన బస్సులు ఏదైతే ఇక్కడ రవాణా సౌకర్యం తక్కువగా ఉండడం, ఆర్టీసీ బస్సులు తక్కువగా ఉండడంతో అందరూ ప్రైవేట్ ట్రావెల్ మీద ఆధారపడి ఉంటారు. ఒకసారి మనం ఈ విజువల్స్ చూద్దాం. ఈ హరికృష్ణ ట్రావెల్కి సంబంధించిన బస్సు కూడా మొత్తం ఎక్కడ చూసినా అంతా ప్యాచ్ వర్క్ లాగే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మొత్తం చాలా పాతది, స్క్రాప్ అయినట్టు కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదే బస్సు ఇక్కడ మార్కాపురం వద్ద జరిగిన ప్రమాదంలో కూడా దగ్ధమైంది. దాంట్లో 13 మంది సజీవ దహనమయ్యారు. అయితే ఇంకా ఎంతమంది ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన వారు ఉన్నారంటే దాదాపు 10 మంది ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన క్షతగాతులు ఉన్నట్టు మనకు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. అయితే వీరిలో 2 మిస్సింగ్లో ఉన్నారు. ఏదైతే బొమ్మరాజు కంట్రీకి చెందిన ఆత్మకూరు వెంకటేశ్వర్లతో పాటు ఇంకొక ఆత్మకూరు చెన్నైతో పాటు ఇంకొక అతను వెంకటేశ్వర్లు అనే అతను కూడా మిస్సింగ్లో ఉన్నారు. అతని వివరాలు ఇంకా ట్రేస్ అవుట్ కానటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఎందుకంటే మొత్తం 13 మంది సజీవ దహనం అవడంతో ఒక మృతదేహాలని గుర్తించడం కూడా చాలా కష్టతరంగా మారింది. ఈ హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించిన బస్సులను చూద్దాము. ఇవన్నీ కూడా హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్ ఏవైతే ఓనర్ హరికృష్ణ ఉన్నాడో అతనికి 10 ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నట్లు మనకి ఇక్కడ ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇవన్నీ కూడా ఇలాంటి స్క్రాప్ బస్సులే. మొత్తం రోడ్డు మీద తిరిగేందుకు పనికి రాని, ఫిట్నెస్ లేని బస్సులు అని చెప్పేసి ఇక్కడుండే స్థానికులు చెప్తున్నారు. అయితే వీటిని ఎక్కువగా ఇక్కడ నుంచి తెలంగాణ ప్రాంతాలకి తీసుకెళ్తూ ఉంటారు ప్రయాణికుల్ని. నిన్న జరిగిన ప్రమాదంలో కూడా దాదాపు 46 మంది నుంచి 50 మంది ఉన్నట్లు మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరో 3 వివరాలు ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు. దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే పనిలో జిల్లా యంత్రాంగం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, NTV, వింజమూరు నుంచి.